7 ఆదివారం భద్రా పౌర్ణమితో చంద్రగ్రహణం కలిసి వస్తుంది. ఆదివారంతో గ్రహణం పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం, చాలా పవర్ఫుల్. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ గ్రహణం రోజున నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి. గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ ఇంటి మీద పడకుండా ఈ నిమ్మకాయ కాపాడుతుంది. అంటే ఇలాంటి గ్రహణాలు చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి రోజు కోసము, ఈ ప్రత్యేకమైనటువంటి తిథి కోసము పెద్ద పెద్ద ఋషులు, మునులు, పెద్ద పెద్ద మహానుభావులు, పండితులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి రోజున మీరు ఒక్క నిమ్మకాయతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. దరిద్రమంతా కూడా ఇట్టే తొలగిపోతుంది. అంటే చాలా రకాలుగా దరిద్ర బాధలతో మనం సతమతమైపోతూ ఉంటాము. ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇంట్లో తరచూ గొడవలు జరగటము, ఇంటి పరంగా కలిసి రాకపోవటము, అసలు మనశ్శాంతి ఉండదు. ఏంటి భగవంతుడా, మేము ఏం చేశాము, ఏం పాపం చేశాము, మా మీద ఎందుకు పగబట్టావు, మమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అని దేవుడిని నిందిస్తూ ఉంటారు. మన కష్టాలను ఎవరికైనా చెప్పుకుందాం అంటే వాళ్ళు ఎక్కడ నవ్వుతారేమో, ఎక్కడ చులకనైపోతామేమో అని ఎవరికీ చెప్పుకోలేక, మాలో మేము ఉంచుకోలేక ఎంతో బాధపడుతూ ఉన్నాము. అది డబ్బు పరంగా అవ్వవచ్చు, ఏదన్నా అప్పుల సమస్యలు అవ్వవచ్చు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే మీరు ఈ నిమ్మకాయతో గ్రహణం రోజు ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఆ సమస్య అనేది చిటికెలో మాయమైపోతుంది. అంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నిమ్మకాయ గురించి మనం చెప్పేది ఏమీ లేదు. నిమ్మకాయ మానవుని జీవితాన్నే మార్చేస్తుంది. అంటే మానవుని యొక్క తలరాతను, అంటే బ్రహ్మ రాసినటువంటి రాతను బ్రహ్మే మార్చలేకపోయినప్పటికీ కానీ నిమ్మకాయకు మానవుని యొక్క తలరాతను మార్చగలిగినటువంటి శక్తి ఉంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిమ్మకాయ అంటే మనకు ప్రకృతి నుంచి ప్రసాదించినటువంటి వరం. నిమ్మ చెట్టు కూడా ఒక దేవతా వృక్షం. అలాంటి నిమ్మకాయతో చేసే ఈ పరిహారం తిరిగిలేని ఫలితాలను ఇస్తుంది. గ్రహణం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. గ్రహణం అనేది పరిహారాలకు పెట్టింది పేరు. గ్రహణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద మహానుభావులు, ఋషులు, మునులు లాంటి వాళ్ళు గ్రహణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందులోనూ ఈ గ్రహణం ఆదివారంతో కూడా కలిసి రావటం చాలా విశేషం. మామూలుగా ఆదివారం అంటేనే గొప్ప రోజు, ఆ రోజున చేసే పరిహారం వెంటనే సిద్ధిస్తుంది అంటూ ఉంటారు పెద్దలు. అలాంటిది ఆదివారము ప్లస్ గ్రహణం రెండూ కలిసి రావటం అంటే మామూలు విషయం కాదు. చాలా చాలా శక్తివంతమైనటువంటి విషయం. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున నిమ్మకాయ పరిహారం చేయండి. మీకు ఎలాంటి కష్టము, నష్టము ఉందో చెప్పుకొని పరిహారం చేసుకోవాలి. కొంతమందికి దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో విపరీతంగా లాసులు రావటం అవ్వవచ్చు. చదువుకున్నా కూడా ఏ ఉద్యోగాలు రాకపోవటం అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య తరచూ పచ్చగడ్డేస్తే భగ్గుమనే గొడవలు రావటం కావచ్చు. అంటే భార్యకు భర్తకు ఇద్దరికీ అసలు పడదు. లేకపోతే అత్తా కోడళ్ళ మధ్య పోరు అవ్వవచ్చు, ఆడబిడ్డల పోరు అవ్వవచ్చు. ఇలా ఏదో ఒక రకంగా సమస్యలు, గొడవలు వస్తూ ఉంటాయి. సతమతం అయిపోతూ ఉంటాము. అలాగే కొంతమంది పిల్లలకు ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామందికి నరదృష్టి ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతూ ఉంటుంది. రాళ్లే పగిలిపోయినప్పుడు అలాంటిది మనం మనుషులం ఎంత చెప్పండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ, ఎంత సంపద ఉన్నప్పటికీ ఈ నరదృష్టి ముందు మనమేం చేయలేకపోతాం, ఓడిపోతాం. జనాల కళ్ళు ఎలా ఉంటాయి అంటే మన బాధలేవో మనం పడుతూ ఉంటాము. కానీ జనాల కళ్ళకు పాత బట్టలు కట్టుకున్నా కూడా కొత్తవిలాగా కనిపిస్తూ ఉంటాయి. పచ్చడి వేసుకొని తింటున్నా కూడా పరమాన్నం వేసుకొని తింటున్నట్లుగా ఉండటము, బాధల్లో ఉన్నా కూడా సంతోషంగా కలకలలాడుతూ ఉన్నట్లుగా, వెలిగిపోతున్నట్లుగా కనిపించటము. ఇలా జనాల చూపులు మహాభయంకరమైనవి. మనకు ఎదురిళ్ళ వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వవచ్చు. ఎప్పుడూ మన మీదే దృష్టి పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తెస్తున్నారు, ఏం కొనుక్కొచ్చుకుంటున్నారు, ఎలాంటి బట్టలు కట్టుకుంటున్నారు, ఏమన్నా బంగారం చేపించుకున్నారా, ఏమన్నా కొనుక్కున్నారా, వీళ్ళ ఆయన తెగ సంపాదిస్తున్నాడు,
లేకపోతే వీళ్ళ ఆయన అందంగా ఉన్నాడనో, లేకపోతే వీళ్ళ ఆవిడ అందంగా ఉందనో, పిల్లలు బాగున్నారని ఇట్లా ఎప్పుడూ కూడా తరచూ మన ఇళ్ళ మీదే కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఆ నరదృష్టికి ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మనకు కష్టాలను తెచ్చి పెడతాయి. మనం వాళ్ళతో మంచిగా ఉందాంలే, ఎందుకులే ఏడుపులు అని చెప్పేసి మంచిగా మాట్లాడినప్పటికీ కూడా అది కాసేపు కూసేపే. కడుపులో బుద్ధిని ఎవరం తీసేయలేం కదా. ఎంత నవ్వినా ఎంత చేసినా కూడా ఆ నవ్వు వెనుక విషయం అనేది ఉంటుంది. ఇది అందరికీ సంబంధించింది కాదు, కానీ ఎక్కువ శాతం జనం ఇలాగే ఉన్నారు. ముందు నవ్వులు, వెనుక చాడీలు, ఏడుపులు. అలాంటి నరదృష్టి వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటాము. కొంతమంది గిట్టని వాళ్ళు, మరి శత్రుత్వాలు ఎక్కువ ఉన్న వాళ్ళైతే మనం బాగుంటుంటే చూడలేక ఏదో ఒక చెడు ప్రయోగాలు చేయించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా చెడు ప్రయోగాలు చేయించటం వలన మనకు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోవటం అవ్వచ్చు, అప్పుల పాలు అవటం అవ్వచ్చు, ఏ పనికి వెళ్ళలేక మానసికంగా అనారోగ్యము, శారీరకంగా బాడీ అనేది సపోర్ట్ చేయకపోవటము, ఎప్పుడూ కూడా ఒళ్ళు నొప్పులని తరచూ హాస్పిటల్స్ చుట్టూ తిరగటము, ఎప్పుడు అదని ఇదని చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి వాటన్నిటికీ కూడా మీకు నిమ్మకాయ అనేది తిరిగిలేని సమాధానాన్ని ఇస్తుంది. ఎవరైతే మీ మీద చెడు చేపించారో, ఎవరైతే మిమ్మల్ని నాశనమైపోవాలని కోరుకుంటున్నారో ఆ చెడు వాళ్ళది వాళ్ళకే తిప్పి కొట్టేటట్లుగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు గ్రహణం ఎఫెక్ట్ని కూడా ఈ నిమ్మకాయ పరిహారం తిప్పి కొడుతుంది. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోని మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సెప్టెంబర్ నెల 7వ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో 2వ మరియు చివరి చంద్రగ్రహణం. గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించినందున వాటి ప్రభావం మనపై లేదు. కానీ ఈ సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. ఇది అతి భయంకరమైన గ్రహణమని, దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు, ప్రభుత్వాల మార్పులు మరియు కొత్త మార్పులు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడటం ఒక మామూలు విషయం కాదు. ఈ సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 1:26 వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం మొత్తం 3:28 పాటు ఉంటుంది. అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అన్నారు. చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 12:19 ప్రారంభమై సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 చంద్రగ్రహణం ముగియటంతో సూతకాలం కూడా ముగుస్తుంది. పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగానే పూర్వం నుండి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు. చంద్రగ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని మన మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవ్వడానికి 6 గంటల ముందు 6 గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ నియమాలన్నీ కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు. కనుక గ్రహణ సమయంలో ఎవ్వరూ ఆహారం తినవద్దు. అలాగే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు, కూరగాయలపై దర్భలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్భలను వేసుకోవటం వలన గ్రహణ సమయంలో
వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పి కొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం. చంద్రగ్రహణ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. కొన్ని విషవాయువులు జనిస్తాయి. ఆ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాళిపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ భూమిపై ఉన్న మానవులపైన, జంతువులపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపచేస్తాయి. దాని వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ చేయాలని సూచించారు. ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెలకువగా ఉండి దైవనామ స్మరణ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చంద్రగ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో మార్పులు వస్తాయి. గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే భిన్నంగా ఉంటుంది. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్పారు. కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే గర్భంలోని శిశువు పెరుగుదలలో తేడాలు వస్తాయి. గ్రహణం మొర్రి వస్తుంది అంటే పెదిమ సరిగ్గా లేకపోవటము, చెవి సరిగ్గా లేకపోవటము, చెవులు లేకుండా పుట్టటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రేర్ కేసులలో మాడు కూడా కలవకుండా విడివిడిగా ఉండి పిల్లలు పుడతారు. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది. రిస్క్ తీసుకోవటం ఎందుకులే అని కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలు పాటిస్తారు. గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడతాయి. ఆ క్రమంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంలో కూడా ఆటుపోట్లు వస్తాయి. మామూలు మనుషులు గమనించలేరు కానీ గర్భవతులకు ఆ తేడా తెలుస్తుంది. ఎందుకంటే లోపల ఉమ్మనీటిలో పిండం అనేది ఉంటుంది. ఆ ఉమ్మనీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కదా. ఈ విషయాలన్నీ తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్పారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది. కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చొని లేదా పడుకొని ఉండాలి. ఇక మామూలు వారు గ్రహణం ఏ సమయానికి స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి పట్టు స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. అలాగే కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కూడా కాదు. బట్టలను కూడా పిండేవారు కాదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు. గ్రహణ సమయంలో దాంపత్యం నిషిద్ధం. ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగులాంటి సంతానం కలుగుతుందని పెద్దల మాట. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలయిక నిషిద్ధం. అదేవిధంగా రాత్రి సమయంలో ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయకుండా ఉండటం కూడా మంచిది కాదు. ఈ గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవద్దు. గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలన్నీ కూడా తినవద్దు. అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో గోర్లు కత్తిరించటము, జుట్టు కత్తిరించుకోవటం వంటి పనులు చేస్తే మహాపాపం తగులుతుంది. గ్రహణ సమయంలో ఇంట్లో పూజగదిలో తప్పనిసరిగా దర్భలను వేయాలి. గ్రహణం తరువాత అంటే మరునాడు ఉదయం ఆ దర్భలను తీసి పడేసి పూజగదిలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకోవాలి. గ్రహణం తర్వాత రోజు మీ వాహనాలను కడిగి నిమ్మకాయలను కట్టుకోవటం వలన అపమృత్యు దోషాలు పోతాయి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లోని వండని ఆహార
దినుసులపై, పచ్చళ్లపై, కూరగాయలపై మరియు ఇంటిపై దర్బలను లేదా తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇవే చంద్రగ్రహణం రోజు పాటించవలసిన నియమాలు. ఇక ఈ నిమ్మకాయ పరిహారానికి మనం వేలకు వేలు ఖర్చు చేయాల్సినటువంటి పని లేదు. 10 రూపాయలు పెడితే నిమ్మకాయలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తేనే మనకు సిద్ధిస్తుంది. నమ్మకం లేకపోతే మాత్రం అది అమృతమైన విషయంతో సమానం అవుతుంది. కాబట్టి నమ్మకం అనేది ముఖ్యం. సాయంత్రం 8 లోపు మీరు ఈ పరిహారం చేసుకోండి. ఏమీ లేదు, ఒక నిమ్మకాయను తీసుకుని దాని మీద కాటుకతో బొట్టు పెట్టి తర్వాత నిలువుగా 4 భాగాలుగా కట్ చేసుకొని ఆ నిమ్మకాయతో రాళ్ల ఉప్పు పోయాలి. రాళ్ల ఉప్పు, చిటికెడంత పసుపు, కుంకుమ పోసేసి దాని మీద ఒక స్పూన్ నల్ల ఆవాలు కూడా ఉంటాయి కదా, నల్ల ఆవాలు కానీ లేకపోతే 2 లవంగాలు కానీ, ఈ రెండిటిల్లో ఏవైనా పర్వాలేదు పెట్టాలి. శనిని తీసివేయడానికి, గ్రహణం తాలూకా ఏదైనా చెడు ఉన్నా, మన జీవిత పరంగా ఏదైనా దోషాలు, దిష్టి ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తీసేయడానికి 2 లవంగాలు కానీ లేదా ఒక స్పూన్ నల్ల ఆవాలు కానీ ఈ నిమ్మకాయలో పోయాలి. ఆ పైన ఒక తమలపాకును ప్లేట్లో పెట్టి ఆ నిమ్మకాయ నిలబడడానికి ఆకు మీద కొంచెం ఉప్పు వేసేసి దాని మీద ఈ నిమ్మకాయను నుంచే పెట్టేసేయాలి. ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తున్నాము, ఒకసారి చూడండి. ఇట్లా పెట్టేసేసి తర్వాత ఆ నిమ్మకాయను ప్లేట్లో సహా ఇల్లంతా తిప్పాలి. అంటే ఇంట్లోని అన్ని గదుల్లో కూడా తిప్పాలి. లాస్ట్లో ఈ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గుమ్మానికి కుడివైపున పెట్టేసేయాలి. గ్రహణం మొదలవ్వక ముందే ఇలా పెట్టేయాలి. అలా పెట్టడం వలన ఆ నిమ్మకాయ గ్రహణం ఎఫెక్ట్ మొత్తాన్ని లాగేసుకుంటుంది. మీ ఇంట్లోకి ఎలాంటి చెడు రాకుండా అడ్డుకుంటుంది. ఈ నిమ్మకాయను గుమ్మం పక్కన పెట్టి ఇక రాత్రి మొత్తం కూడా అలా వదిలివేసేయండి. అంతేకాదు ఇలా పెట్టడం వలన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు మొత్తం పోతుంది, దిష్టి మొత్తం పోతుంది, మీ కష్టాలు పోతాయి. ఇందులో పెట్టినటువంటి ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పు గురించి చెప్పేది ఏమీ లేదు. దిష్టిని, దోషాల్ని తీసివేయడానికి, మనకు అప్పుల్ని కానీ కష్టాలను కానీ తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. సముద్రం నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి సోదరిగా ఉప్పును చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి నిమ్మకాయ, ఉప్పు, అందులో పెట్టినటువంటి లవంగాలు అవ్వచ్చు లేదా ఆవాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే శనిని లాగేస్తూ ఉంటాయి. ఇక మరునాడు ఉదయాన్నే లేచిన తర్వాత దీన్ని తీసేసి తిరిగి ఇంట్లోకి తీసుకురాకుండా ఏదైనా డ్రైనేజ్ కాలువలో కానీ లేకపోతే పారే నీటిలో కానీ పోసేయండి. ఇలా చేయటం వలన గ్రహ దోషాలన్నీ కూడా నిమ్మకాయతో పాటే పోతాయి. మీ ఇంటి పరంగా ఒక ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఉంటుంది. గ్రహణం రోజున ప్రత్యేకంగా ఇట్లా చేయటం వలన ఖచ్చితంగా చెడు మొత్తం కూడా వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. గ్రహణ దోషాలు కూడా పూర్తిగా పోతాయి. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీకు తిరిగిలేని ఫలితం అనేది ఇస్తుంది. కాబట్టి చక్కగా గ్రహణం రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసేసుకొని మీకు ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా చిటికలో తీసేసుకోండి. ఆనందంగా జీవించండి.